90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. మన తెలుగు సంవత్సరం మన ఉగాది మనందరం జరుపుకునేటువంటిది. అండ్ మన పంచాంగం ఏం చెప్తుంది, ఎస్పెషల్లీ మేషరాశి విమెన్కి ఏం చెప్తుంది అనేది అటు విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో, వివాహానికి సంబంధించినటువంటి వాటిల్లో కూడా ఏం చెప్తుంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేటువంటిది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే నాగరాజు గారు. వచ్చేటువంటి ఉగాదికి అంటే 1 ఇయర్ మొత్తం కనుక మనం చూసుకుంటే మేషరాశి వారికి కనుక మనం చూస్తే ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉంది, చాలా డీటెయిల్గా చెప్తారా? సో అందరికీ నమస్తే అండి. విశ్వావసునామ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాము మార్చి 30 దగ్గర నుంచి. అయితే ఈ యొక్క మార్చి 30 అనేటువంటిది ఒక ప్రత్యేకమైన రోజు అని చెప్పచ్చు. ఎందుకంటే ఎన్నో గ్రహాల యొక్క ట్రాన్సిట్ కూడా ఈ యొక్క ఉగాదితో ముడిపడి ఉంది. బికాజ్ షష్టగ్రహ కూటమి అని చెప్పి అందరూ చాలా మంది వింటూనే ఉన్నారు, చాలా మంది అడుగుతూనే ఉన్నారు నన్ను కూడా. ఆ షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఉగాది రోజే పడుతుందండి. అది చాలా ప్రత్యేకమైనది. ఆ షష్టగ్రహ కూటమి పట్టినప్పుడు ఎలాంటి పూజలు పరిహారములు ఆచరించినా విశేషంగా సిద్ధిస్తాయి. బికాజ్ 6 గ్రహాలు కలుస్తున్నాయి కాబట్టి. అయితే అలాంటి షష్టగ్రహ కూటమితో పాటుగా శని యొక్క ట్రాన్సిట్ అవ్వచ్చు, రాహు కేతుల ట్రాన్సిట్ అవ్వచ్చు, గురుడి యొక్క ట్రాన్సిట్ అవ్వచ్చు, సంచారాలు మారబోతున్నాయి. వీటి యొక్క ప్రభావాల వల్ల మేషరాశి వాళ్ళే కాదు, ద్వాదశ రాశుల వాళ్ళకి చాలా మార్పులు రాబోతున్నాయి. మనం డీటెయిల్గా ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మేషరాశి గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే, మనం ఇప్పుడు మేషరాశి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే కనుక మొదటిది మేషరాశి కాబట్టి ద ఒరిజినల్ ఫస్ట్ హౌస్ మేషరాశి అండి. అంటే చాలా ఎనర్జెటిక్గా ఉండేటువంటి వాళ్ళు, చాలా చాకచక్యంగా ఏ పనైనా చేయగలిగే వాళ్ళు మేషరాశి వాళ్ళు. బికాజ్ కుజుడు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి. ఇక ద ఒరిజినల్ సెకండ్ హౌస్ వృషభం కాబట్టి అద్భుతమైన వాక్చాతుర్యం ఉన్నవాళ్ళు, మాట్లాడేటప్పుడు మాటలతో ఆకట్టుకునేటువంటి తెలివితేటలు ఉన్న వాళ్ళు మేషరాశి వాళ్ళు. ఇక 4th లార్డ్ చంద్రుడు అవుతాడు కాబట్టి ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. గృహయోగం సిద్ధించడం విషయంలో ఇల్లు కావాలి, సొంత ఇంటి కళ కోసం వీళ్ళు చాలా కష్టపడతారు. చాలా డ్రీమ్స్ అనేవి వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి, సొంత ఇల్లు కావాలని. అదేవిధంగా మేషరాశి వాళ్ళకి పురుష సంతానం కలిగింది అంటే ఆడవాళ్ళకి, మగ సంతానం కలిగితే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. మఖా నక్షత్రంలో ఎస్పెషల్లీ కలిగితే చాలా బాగుంటుందని చెప్పి ఆల్రెడీ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. ఇక మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు, ఒకటి ఈఎన్టీ ప్రాబ్లమ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 7th లార్డ్ శుక్రుడు అవ్వడం వల్ల చాలా ఎక్స్పెక్టేషన్స్, పెళ్లి మీద వచ్చేటువంటి భర్త ఇలా ఉండాలి, వచ్చేటువంటి భర్త అలా ఉండాలి అని అలా చూసుకోవాలి. ఫ్యాంటసీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎక్స్పెక్టేషన్స్కి అంత రీచ్ అవ్వకపోయినా పర్వాలేదు, ఒక మంచి జీవితం, వైవాహిక జీవితం మంచిగానే ఉండే అవకాశం ఉంటుంది. కానీ జాతకంలో, ఇంటర్నల్ జాతకంలో ఎవరికైతే శుక్రబలం ఉండదో, ఎవరికైతే కుజదోషం ఉంటుందో ఖచ్చితంగా మ్యారీడ్ లైఫ్ అనేది ఫెయిల్యూర్ కనబడుతుంది. ఇక 8th లార్డ్ ఇక్కడ వృశ్చికం అవుతుంది కాబట్టి ఇంకా జాగ్రత్తగా చెప్పాలంటే బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పచ్చు. 9th and 12th లార్డ్ గురుడు అవుతాడు కాబట్టి ఆర్థిక విషయాలు, అంటే ఉద్యోగం చేసే వాళ్ళైతే ఎస్పెషల్లీ విదేశీ యోగాలు కూడా వీళ్ళకి సిద్ధించే అవకాశం ఉంటుంది. ఏ రకమైనటువంటి జాబ్స్లో వీళ్ళు వెళ్తారు అనేటువంటి మనకి ప్రశ్న వేస్తే కనుక ఖచ్చితంగా ఒక ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు, కంపెనీలో పనిచేసే వాళ్ళు, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ విద్యకి రిలేటెడ్గానే వాళ్ళు వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ శాతం కనబడుతున్నాయి. అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాల్సింది. ఇప్పుడు ఈ రకమైనటువంటి స్వభావం ఉన్న మేషరాశి వాళ్ళకి 2025 నుంచి 26లో ఉండబోయే విశ్వావసునామ సంవత్సరంలో చాలా మార్పులు పట్టబోతున్నాయి. ఫస్ట్ మార్పు ఏమిటి అంటే మార్చి 29వ తారీఖు రాత్రిన శని భగవానుడు 12వ స్థానంలోకి ఎంటర్ అవబోతున్నాడు. అంటే ఏలినాటి శని అనేటువంటిది మేషరాశి వాళ్ళకి కొత్తగా రాబోతోంది. ఇది 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది. బాగా డీప్గా వినండి. 7.5 సంవత్సరాలు కూడా ఏలినాటి శని 2.5 into 3 అంటే 7.5 years పాటు ఉంటుంది. ఫస్ట్ 12th హౌస్లో శని రావడము, తర్వాత లగ్నంలోకి, తర్వాత 2వ స్థానంలోకి శని రావడము. ఈ 12వ స్థానంలోకి శని ఉన్నప్పుడు విపరీతమైన డబ్బు ఖర్చు చేయడము, ఎంత ప్రయత్నం చేసినా అందులో ఆటంకాలు, ఎదుగుదల లేకపోవడము, అనుమానాలు, అవమానాలు ఈ యొక్క 2.5 సంవత్సరాలు ఈ మార్చి 30 దగ్గర నుంచి ఇస్తారు. ఈ లగ్నంలోకి శని వచ్చిన తర్వాత కంప్లీట్గా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇవ్వడము, ఆస్తి నష్టపోవడము, కోర్టు సమస్యలు, తగాదాలు లాంటివి లగ్న అంటే జన్మశని ఇస్తారు. ఇక 2వ స్థానంలోకి శని వచ్చిన తర్వాత రుణ బాధలు, ఆర్థికంగా అప్పుల పాలవ్వడము, ఆశా నిరాశలు, ఏదో వస్తుందనేటువంటి భ్రమతో వెళ్ళి అన్నీ నష్టపోవడం లాంటివి 2nd హౌస్లోకి శని వచ్చిన తర్వాత లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని ఇస్తారు. ఇక్కడి నుంచి మీరు ఏలినాటి శనిలో ఉండబోతున్నారు కాబట్టి ప్రతి నిమిషం వెరీ టఫ్ పీరియడ్లా ఉంటుంది. చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇదంతా కర్మానుభవము, కర్మని అనుసరింపజేస్తున్నాడు శని భగవానుడు. అయితే ఇంకా మనం డీప్గా మాట్లాడుకోవాలనుకుంటే
రెండవ స్థానంలో ఇప్పుడు మీకు సంచరిస్తూ గురుబలం ద్వారా అనేక ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అనేది చాలా మంచిగా ఇచ్చేటువంటి గురుగ్రహము మే 15వ తారీఖు తర్వాత మిథునంలోకి 3వ స్థానంలోకి వెళ్తున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే ఇప్పటిదాకా అద్భుతంగా ఉండేటువంటి ఫ్లో ఆఫ్ ఇన్కమ్ తగ్గుతుంది, పేరు ప్రఖ్యాతలు తగ్గుతాయి, కాస్త డీఫేమ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తరువాత ఏంటంటే సంతానం విషయంలో ఇబ్బంది, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మిస్క్యారీ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తరువాత చెప్పాలంటే అపజయం పొందే అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళైనా, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకైనా సరే కాస్త అపజయం పొందే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఇకపోతే 11వ స్థానంలోకి రాహు మే 18వ తారీఖు తర్వాత వస్తున్నాడు. రాహు కేతులో ట్రాన్సిట్ అండి. 6th నుంచి 5th లోకి కేతు, 12th నుంచి 11th లోకి రాహు రాబోతున్నారు. ఇది వచ్చిన తర్వాత రాహు లాభంలో ఉండి చాలా అద్భుతంగా యోగించడం వల్ల ఇక్కడ ఏదైతే మీరు ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అనేది పోగొట్టుకున్నారో గురుబలం వల్ల మళ్ళా ఇక్కడ రీగెయిన్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి రాహు వచ్చిన తర్వాత మే 18వ తారీఖు తర్వాత. సో రాహు అనేటువంటి ఆయన మిమ్మల్ని కాస్త కాపాడుతున్నాడు అని చెప్పచ్చు. కానీ కేతు నుంచి వచ్చేటువంటి బలం లేదు. దీనివల్ల సంతానానికి చాలా ఇబ్బందులు వస్తాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటుగా కుజుడి యొక్క సంచారం కనుక చూసుకుంటే మీకు 28వ తారీఖు జూలై నుంచి 13వ తారీఖు సెప్టెంబర్ దాకా కుజుడి యొక్క సంచారం మూలాన మీకు అద్భుతంగా యోగించి భూలాభాలు, ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఆ ఇంటి విషయాల్లో అద్భుతమైన ఫలితాలు, గృహ నిర్మాణాలు, గృహ ఆరంభాలు, గృహ ప్రవేశాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఈ యొక్క కుజుడు పీరియడ్ ఆఫ్ టైంలో 28th జూలై నుంచి 13 సెప్టెంబర్ దాకా అద్భుతమైన రాజయోగం అని చెప్పచ్చు. మళ్ళా అదే కుజుడు మీకు 2026వ సంవత్సరంలో 23వ తారీఖు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 3వ తారీఖు వరకు కూడా అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తున్నాడు. ఈ కుజుడు సంచరించినంత కాలము మీకు అద్భుతమైనటువంటి బలము, అద్భుతమైన ధైర్యంతో ప్రతి సమస్యని ముందుకు వెళ్ళిపోతారని చెప్పచ్చు. అయితే రవి యొక్క సంచారం మూలాన, రవి ఎప్పుడైనా సరే జాతకంలో యోగిస్తున్నాడు అంటే రవి సంచారం మూలాన రాజయోగం పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, తర్వాత ఆరోగ్య సమస్యలు తగ్గాలి అనుకున్న వాళ్ళకి పిత్రార్జితం ద్వారా వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తిని అందిపుచ్చుకోవాలనుకునే వాళ్ళకి రవి బలం కావాలి. వీళ్ళకి ఏదైతే మీకు మేషరాశి వాళ్ళకు ఉన్నారో జూన్ మాసంలో, సెప్టెంబర్ మాసంలో, జనవరి, ఫిబ్రవరి 2025 జూన్ నెలంతా కూడా అద్భుతంగా యోగిస్తుంది. బికాస్ 3వ స్థానంలోకి రవి వస్తారు మిథునంలోకి. సెప్టెంబర్ నెలలో అద్భుతంగా రవి బలం అందుతోంది, రాజయోగం అని చెప్పొచ్చు. బికాస్ కన్యలో ఈ యొక్క రవి ప్లానెట్ అనేది ఉంటుంది. తర్వాత 2026 జనవరి మాసంలో 10వ స్థానంలో మకరంలో సంచరించడం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఫిబ్రవరి మాసంలో 11వ స్థానంలో సంచరించడం వల్ల అద్భుతమైన రవిగ్రహానికి సంబంధించిన ఫలితాలు ఉంటాయి. ఈ 4 మాసాలు, ఈ పీరియడ్ ఆఫ్ టైం కూడా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పచ్చు. సో ఓవరాల్గా చెప్పాలి అంటే సెప్టెంబర్ నెల అనేటువంటిది మేషరాశి వాళ్ళకి ఎక్సలెంట్గా ఉండేటువంటి రోజులు. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరము మీ జీవితంలో మార్పులు తీసుకురాబోతోంది. ఇవే కాకుండా మీ ఇంటర్నల్ జాతకం ఉంటుంది. ఇంటర్నల్ జాతకంలో ఒకవేళ మీకు లగ్నాధిపతి కుజుడు అయ్యాడు మీ రాశి మూలాన, ఆ కుజుడు బాలేకపోయినా, ఒకవేళ ఇంటర్నల్ జాతకంలో దశ అంతర్దశలు బాలేకపోయినా, ఏ కాలసర్పదోషమో మీకున్నా, లేకపోతే అమాత్య కారక గ్రహం, కెరీర్కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అమాత్య కారక గ్రహం బాలేకపోయినా, ఇక్కడ గురుబలం లేదు కాబట్టి జాతకంలో కూడా ధనస్థాన అధిపతి, లాభాధిపతి బాలేకపోయినా అనేక ఆర్థిక ఇబ్బందుల వల్ల మీరు ఇబ్బంది పడతారు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా మనం మేషరాశి వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి నాగరాజు గారు. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి కాంబినేషన్స్ వల్ల. కానీ వీళ్ళు ఏదైతే ఇంటర్నల్ జాతకం చూసుకుని దీనికి సంబంధించి, ఎందుకంటే గురుబలం లేదు, ఈ గురుడికి సంబంధించి, అదేవిధంగా శనికి సంబంధించి దోషం పట్టాడు, ఏలినాడు శని ప్రారంభం అవుతోంది. గురుడికి శనికి సంబంధించి కమలాత్మికాదేవి యాగం కానీ, అంటే ఇంటర్నల్ జాతకాన్ని కూడా ప్యారల్గా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కమలాత్మికాదేవి యాగం చేయండి. బికాజ్ ఇక్కడ మీకు ఒక విషయం గమనించండి, ఏలినాడు శని ప్రారంభం అయిన తర్వాత విపరీతమైన ఖర్చులు అవుతూ ఉంటాయని చెప్పాను. ఖర్చు అవుతుందంటే దాని అర్థం ఏమిటంటే ఇన్కమ్ కూడా పెరుగుతుంది అని అర్థం. ఆ ఇన్కమ్ అనేటువంటిది పెరిగి మీకు అది ఒక లగ్జరీ లైఫ్లో ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కమలాత్మికాదేవి యాగము మేషరాశి వాళ్ళు చేయండి. ఎక్సలెంట్గా మీ జీవితంలో ఈ 2025 to 26 విశ్వావసునామ సంవత్సరం గోల్డెన్ పీరియడ్ అవుతుంది. ఈ మాట వాస్తవము. వారికి అంటే ఏ వారం ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది? ఎక్కువగా మంగళవారం అండి. మీరు మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి గుడికి కానీ, ఆంజనేయ స్వామి గుడికి కానీ వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఎవరైనా సరే అండి, అంటే పర్సనల్ జాతక చక్రం ప్రకారం మీ దగ్గరకు వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని మీరు చెప్పినటువంటి యజ్ఞాలు, యాగాలు, హోమాలు, పూజలు ఏవైతే ఉంటాయో చేయించుకొని
వాళ్ళ కెరీర్లో వాళ్ళకు అనుగుణంగా ఒక్కొక్క మంచి జరగాలని కోరుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? తప్పకుండా అండి. ఇప్పటిదాకా నేను ఎక్స్ప్లెయిన్ చేసింది గోచార ట్రాన్సిట్స్ అండి. అంటే ఏదైతే గోచారంలో గ్రహాలు మారుతున్నాయి, వాళ్ళకి ఎలాంటి రాజయోగాలు వస్తున్నాయి, ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, ఏ ప్లానెట్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయని బట్టి చెప్పేది. కానీ మీ ఇంటర్నల్ జాతకం అనేటువంటి చాలా సపరేట్గా ఉంటుంది. అది యూనిక్గా మీకు మాత్రమే ఉంటుంది. ఆ జాతకంలో ఫర్ సపోజ్ మీకు గజకేసర యోగం ఉంది, గురు చండాల యోగం ఉంది, అలాంటి అద్భుతమైన ధనయోగాలు, బుధ ఆదిత్య యోగం ఉంది, అలాంటివి ఏవైనా ఉంటే అది మీకు తెలియకపోతే కనుక దాన్ని మిస్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. చాలామందికి రాజయోగాలు ఉండి కూడా వాళ్ళకి తెలియక, ప్రయత్నం చేయక, కష్టపడక, వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టక నష్టపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు తప్పకుండా అప్రోచ్ అవ్వండి. ఒక బెస్ట్ ప్రొడక్షన్ మీకు ఇస్తాను. ఏదైతే జాతకంలో దోషాలు ఉంటాయో అవన్నీ నివారణ ద్వారా, ఏదైతే పూజ అనేటువంటిది ఉంటుందో, యజ్ఞము యాగము సరైన పద్ధతిలో సరైన పరిహారం చేయడం వల్ల, ఆ మంత్ర ఉపాసన వల్ల అద్భుతమైన రాజయోగం సిద్ధిస్తుంది. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.